బలాబలాలు చూస్తే బీజేపీ 98, ఎన్డీఏ కూటమి అంటే వాళ్ళ మిత్రపక్షాలకి జేడీయూ, ఏఐడీఎంకే, తెలుగుదేశం కలిపి 121, కాంగ్రెస్కి 27 ఉన్నాయి, రెండో అతిపెద్ద పార్టీ. యూపీఏ కూటమికి 80, తక్కువేం లేవు, మంచి సపోర్టే ఉంది వాళ్ళకి, డిఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ. అలాగే ఇక రాష్ట్రాల వారీగా ఒకసారి బీజేపీ బలాబలాలు చూస్తే బీజేపీకి ఉన్న 98 స్థానాలు ప్రధానంగా నార్త్ ఇండియా, వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఉన్నాయి, మధ్య భారతదేశం నుంచి. బలమైన రాష్ట్రాలు ఏంటి వాళ్ళకి 4 కనిపిస్తున్నాయి, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఇంకో 2 మహారాష్ట్ర, బీహార్ కూడా వాళ్ళ మిత్రులతో కలిపి. మధ్యస్థ బలం ఎక్కడుంది? ఒరిస్సా, అస్సాం, కర్ణాటక, హర్యానా. తక్కువ బలం ఇంక మనం చెప్పేదే ఉంది తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు 37 జరుగుతున్నాయి కదా సార్, వీటిల్లో బీజేపీ ఎన్ని స్కోర్ చేసుకునే అవకాశం ఉంది? ఎవరైనా అట్నుంచి విపక్ష బెంచెస్ నుంచి ఇటువైపు వాళ్ళని కాదని, వాళ్ళ పార్టీ విప్ని కాదని ఇటువైపు ఓటేసే అవకాశం ఉందా? గుడ్ మార్నింగ్ అండి, 99 వీక్షకులకు, మీకు గోపాల్ గారికి కూడా. ఇప్పుడు రాజ్యసభలో, లోక్సభలో యాక్చువల్గా ఈ లోక్సభలో చూసినట్లయితే మనకి భారతీయ జనతా పార్టీకి 240 స్థానాలు వచ్చి కొంత గత లోక్సభ ఎన్నికలకి భిన్నంగా వాళ్ళ యొక్క ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో ఆధారపడింది. చెప్పాలంటే ఒకటి జేడీయూ కానీ, లేదంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుంచి దాంతో డిపెండెన్సీ సర్కార్గా ఉన్న పరిస్థితి. ఈ రాజ్యసభ చూసినట్లయితే అసలు మొదటి నుంచి కూడా రాజ్యసభలో కొంత భారతీయ జనతా పార్టీ వెనకబడింది. ఇప్పుడు కూడా వాళ్ళని వీళ్ళని బిల్లులకి ఆమోదం పొందే విషయంలో ఇబ్బందులు పడతా ఉంది. సో డిపెండెన్సీ ఎక్కువగా ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండటం, లేదంటే వాళ్ళ పొత్తులు ఇప్పుడు మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లాగా ఎట్లయితే ఉన్నాయో అట్లాంటి రాష్ట్రాలు కూడా కొంత ఎక్కువగా ఉండటం, టోటల్గా చూస్తే బీజేపీకి కలిసి వచ్చే అంశంగా మనం చెప్పాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది మీరు అన్నారు ఇందాక, కూటమికి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉందంటే, అయితే కూటమిలో ఇప్పుడు 37 స్థానాల దాదాపు 19 స్థానాలు కూటమికి సంబంధించిన వాళ్ళు పదవి విరమణ చేయబోతా ఉన్నారు. సో 19 స్థానాలు తిరిగి గెలుచుకునే పరిస్థితి ఉందా అంటే అక్కడ అది లేదనే చెప్పాలి సమాధానం. ఎందుకంటే కొన్ని చోట్ల భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి దానికి ఉండే అడ్వాంటేజ్ దానికి ఉన్నాయి. సో అయితే మొత్తంగా చూస్తే ఏంటంటే ఖచ్చితంగా బీజేపీకి కొంత బలం పెరిగే అవకాశాలు, మెజారిటీ విషయంలో సెల్ఫ్ సస్టైన్ అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడి ఎన్డీఏ కూటమితోనే గెలిచే అవకాశాలు అయితే ఇప్పుడు కనిపిస్తా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే ఇప్పుడు మహారాష్ట్రలో 7, తమిళనాడులో 6, పశ్చిమ బెంగాల్లో 5, ఒరిస్సాలో 4, అస్సాంలో 3, తెలంగాణలో 2, హర్యానాలో 2, హిమాచల్ ప్రదేశ్లో 1. ఇక్కడ చూస్తే మొత్తానికి మనకి పశ్చిమ బెంగాల్, తమిళనాడు మేజర్ స్టేట్, అక్కడ మాత్రమే కొద్దిగా బీజేపీకి ప్రతిబంధకంగా ఉండే అంశాలు. మన తమిళనాడులో కూడా ఇటు తెలంగాణకు సంబంధించి కూడా చూసేదంటే ఈ రెండింటిలో కూడా చూసే అవకాశం కూడా లేదు ఇక్కడ. అట్లా చూస్తే మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా అంటే తమిళనాడులో గెలిచే అవకాశం లేదు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు మమతా బెనర్జీ ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఇంకొక స్థానానికి ఏమన్నా నిలబెట్టే అవకాశాలు బీజేపీకి ఉన్నాయి అక్కడ. ఎందుకంటే 70 మంది దాకా ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న మొత్తం స్ట్రెంత్ అందరూ పాల్గొనాలి అక్కడ. ఈవెన్ రెండవ ప్రిఫరెన్షియల్ ఓటు కూడా వేయాల్సిన పరిస్థితి కూడా వస్తుందేమో, అలాంటి పరిస్థితులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో అలాగా చూస్తే టోటల్గా ఏంటంటే రాజ్యసభ ఇంక నుంచి ఏంటంటే మీరు అన్నట్టు ఏ బిల్లు పాస్ అవ్వాలన్నా కొంత లోక్సభలో ఏ విధంగా అయితే ముందుకు వెళ్తుందో రాజ్యసభలో కూడా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎవరి వైపు చూసే అవకాశం లేకుండా ఉండదు. ఇదే సమయంలో ఏంటంటే కొంత కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే ఇప్పుడు ఉన్నారు మీరు, కాంగ్రెస్ పార్టీ 4 రిటైర్ అవుతున్నారు, డిఎంకేకి సంబంధించి 4 రిటైర్ అవుతున్నారు, అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించి 4, ఎన్సీపీ 2, సమాజ్వాదీ పార్టీ 2, అదేవిధంగా శివసేన, అదే ఇండిపెండెంట్ లేదంటే సిపిఐకి సంబంధించి కూడా సిపిఐకి సంబంధించి 1. సో ఇవన్నీ చూస్తే తిరిగి వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఆ బలాబలాలు ఇక్కడ మారిపోతాం, బీజేపీకి అడ్వాంటేజ్ ఇచ్చే పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. సో దీన్ని మరి ఏ విధంగా అంటే ఇండియా కూటమి పక్కన వాళ్ళ భాగస్వామ్య పక్షాల్లోనే అంత సరైన సయోధ్య లేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళ బలాబలాలను బట్టి కానీ లేదా ఆయా రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళ యొక్క సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే మాత్రం నానాటికి రాజ్యసభలో కూడా వాటి బలం తగ్గిపోతుంది. మీకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉందని మనం అనుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళలో ఉన్న వైరుధ్యాలు వాటన్నిటిని చూస్తే ఏంటంటే బీజేపీ ఖచ్చితంగా రాజ్యసభలో కొంత
బలం పుంజుకుంటానికి ఈ రాష్ట్రసభ ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పుడు ఏదైతే 37 స్థానాలు ఉన్నాయో దానికి మెరుగైన స్థితిలో భారతీయ జనతా పార్టీ ఉండబోతున్నట్టు సందేహం. ఒకసారి గఫూర్ గారు మనం అంటే చరిత్రలో చూసుకుంటే రాజ్య విస్తరణ వాదం దానికి రీడిఫైన్ చేసింది బీజేపీ. వాళ్ళు ఎంతసేపటి వింజ దాటి కిందకి రావాలని ఎంత ప్రయత్నం చేసినా ఫిటైల్ అటెంప్ట్స్ అన్నీ అంటే విఫల ప్రయోగాలు.